ఉదయం లేవగానే నువ్వు నా ముఖమే చూడాలి అని భూమి కండిషన్ చెప్తూ ఉండటంతో గగన్ ఊహించుకుంటూ ఉంటాడు. అమ్మ ముందు భూమిని పిలువు, నేను ఉదయాన్నే ముందు భూమి ముఖమే చూడాలని గగన్ చెప్పటం, శారద భూమిని పిలవటంతో ఏంటండి పిలిచారంట అని భూమి రాగానే గగన్ కళ్ళు తెరిచి భూమిని దగ్గరికి లాక్కొని గుడ్ మార్నింగ్ భూమి, ఐ లవ్ యూ భూమి అని చెప్పటంతో ఐ లవ్ యూ టూ అండి అని భూమి చెప్పటంతో గగన్ భూమిని గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. ఇక్కడేమో భూమి అలా గుడ్ మార్నింగ్ చెప్పి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాలని చెప్తూ ఉంటే నో వే, నా వల్ల కాదు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ గగన్ లేచి వెళ్తూ ఉంటాడు. వెళ్ళండి వెళ్ళండి, శివ పూరీల పెళ్ళి కూడా కాదు అని భూమి చెప్పటంతో నిన్ను చంపేస్తానంటూ భూమి వెనుక వైపు నుంచి మెడ పట్టుకోవటానికి గగన్ చేతులు పెట్టి హబ్బా అని తల కొట్టుకుంటూ సరే కానివ్వు చెప్పు అని మళ్ళీ కుర్చీలో కూర్చొని రాయటం మొదలు పెడతాడు. ఇక రెండవది, నేనే రోజు మీకు స్నానం చేయిస్తానని భూమి చెప్తూ గగన్‌కి స్నానం చేయిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. కర్మ కర్మ అని గగన్ తల కొట్టుకుంటూ హలో! ఏంటి ఊహల్లో నుంచి బయటికి రండి. మూడోదేంటో చెప్పండని గగన్ అరుస్తూ ఉంటాడు. చెప్పండి. మూడోది చెప్పండి అని గగన్ అంటే ఆఫీస్‌కి వెళ్తూ మీరు నాకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి అని భూమి చెప్తూ ఉంటే మళ్ళీ అది ఊహించుకుంటూ ఉంటుంది. ఇక గగన్ చాలా సంతోషంగా ఆఫీస్‌కి వెళ్తూ భూమిని దగ్గరికి లాక్కొని కార్‌లో కూర్చొని తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇవ్వటంతో భూమి కూడా ఫ్లయింగ్ కిస్ తిరిగి ఇస్తుంది. గగన్ దాన్ని క్యాచ్ పట్టుకొని ముఖానికి అద్దుకొని చాలా సంతోషంగా బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటాడు. ఏయ్ తైతక్క, ఊహించుకుంది చాలు, ఊహల్లో తేలింది చాలు, ముందు నాలుగోదేంటో చెప్పు అని గగన్ అరుస్తూ ఉండటంతో మధ్యాహ్నం మీరు నాకు ఫోన్ చేసి భోంచేశారా అని అడగాలని భూమి చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. భోంచేశావా భూమి బంగారం అని గగన్ ఫోన్ చేయగానే మీరు తినంది నేను ఎప్పుడైనా తిన్నానానండి అని భూమి అంటే నేను భోంచేసిన తర్వాతే నీకు ఫోన్ చేస్తున్నాను భూమి బంగారం. నువ్వు పంపించిన గుత్తొంకాయ కూడా ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో, నీ చేతుల్లో ఏదో మహిమ ఉంది. ఎంత బాగుందో తెలుసా? అంతా తినేశాను. ఇంతకీ రాత్రికి ఏం చేస్తున్నావు? ఐ మీన్ రాత్రికి ఏం కర్రీ చేస్తున్నావు? ఒక పని చెయ్యి, మునక్కాయ చపాతీ అని గగన్ చెప్తూ ఉంటే మీరే చేయండి బావా అని భూమి ఊహించుకుంటూ చెప్తూ ఉంటుంది. హలో! నేనేమి మాట్లాడలేదు. ముందు ఐదోదేంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా తర్వాతది ఏంటంటే సాయంత్రం వస్తూ వస్తూ నువ్వు నా కోసం మల్లెపూలు తీసుకురావాలని భూమి సిగ్గుపడుతూ చెప్తుంది. గగన్ ఆఫీస్ నుండి ఇంటికి రావటంతో భూమి ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది. గగన్ చాలా ప్రేమగా తాను తీసుకొచ్చిన మల్లె పువ్వుల్ని భూమి తలలో పెట్టి భూమిని పొగుడుతూ మెటికలు వేర్చుకుంటూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. భూమి అలా ఊహించుకుంటూ ఉంటే గగన్ తల కొట్టుకుంటూ ముందు ఆరోదేంటో చెప్పు, ఇలా సూత్రానికి సూత్రానికి నువ్వు మధ్యలో గ్యాప్ ఇవ్వకు అని గగన్ అరుస్తూ ఉంటాడు. రాత్రిపూట మనమిద్దరం ఒకరికి ఒకరం తినిపించుకోవాలి అని భూమి అంటే చూడు, నువ్వు సూత్రానికి సూత్రానికి మొత్తం ఊహల్లో తేలిపోతూ ఉన్నావనుకో, ఈ 12 సూత్రాలు రాయటానికి నాకు 14 రోజులు పడుతుంది. నువ్వు సూత్రానికి సూత్రానికి గ్యాప్ ఇవ్వకుండా టకటకా చెప్పేసేయి అని గగన్ చెప్పటంతో తర్వాత నువ్వు నాకు గుడ్ నైట్ చెప్పాలి, నేనేమో నీ గుండెల పైన వాలి పడుకోవాలి అని భూమి చెప్తుంటే దిస్ ఈజ్ టూ మచ్ అని గగన్ అరుస్తూ ఉంటే గుడ్ నైట్ గుండెల మీద రాసావా లేదా బావా, రెండు ఒకటే అని భూమి చెప్తుంది. తర్వాత నేను నెల తప్పితే నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని భూమి అంటే నువ్వు నెల తప్పటమా, సరే నెక్స్ట్ అని గగన్ అంటే పిల్లలు పుట్టినా పిల్లల కంటే నన్నే ఎక్కువగా ప్రేమించాలి చూసుకోవాలి అని భూమి చెప్తుంది. సరే నెక్స్ట్ అని గగన్ అంటాడు. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ బావా, ఈ అగ్రిమెంట్ గురించి ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకూడదు, అత్తయ్యతో పాటు ఎవ్వరికీ తెలియకూడదు బావా అని భూమి కండిషన్ పెట్టడంతో ఏంటి ఇది అగ్రిమెంటా అని గగన్ అంటే అవును బావా, ఇప్పుడు ఇలా నువ్వు నన్ను చెప్పినవన్నీ పాటించి బాగా చూసుకున్నావనుకో అప్పుడు శివ పూరీల పెళ్లి జరుగుతుంది అంటూ భూమి లోపలికి వెళ్తుంది. భూమి వెళ్ళగానే గగన్ కోపంతో ఆ పేపర్ని బాగా ఉండగా చుట్టేసి విసిరి కొడుతూ ఉంటే హలో గగన్ సార్ అంటూ భూమి అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆ సూత్రాలు అగ్రిమెంట్లో ఏ ఒక్కటి నువ్వు సరిగ్గా రోజు పాటించకపోయినా కూడా మళ్ళీ అగ్రిమెంట్ మొదటి నుంచి మొదలవుతుంది, గుర్తు పెట్టుకోండని భూమి చెప్తుంటే గగన్ నోరు తెరిచి షాకింగ్గా వింటూ ఉంటాడు. తర్వాత మీ ఇష్టం అంటూ నోరు తెరిచిన గగన్ నోటిని భూమి తన చేత్తో మూసేసి వెళ్ళిపోతుంది.
తర్వాత చెర్రీ నక్షత్రని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. చెర్రీ చాలా టెన్షన్ పడుతూ దేవుణ్ణి వేడుకుంటూ నక్షత్రకి ఏమీ కాకూడదని వేడుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు అపూర్వ నక్షత్ర కోసం ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. అయితే చెర్రీ దగ్గరే నక్షత్ర ఫోన్ ఉండటంతో అమ్మో! ఇప్పుడు అపూర్వ అత్తయ్య ఫోన్ చేస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌ని లిఫ్ట్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి పిన్ని ఈ నక్షత్ర ఫోనే లిఫ్ట్ చేయటం లేదు. ఏం చేస్తోంది? అని అపూర్వ అంటే ఇద్దరు వయసులో ఉన్నారు కదమ్మాయి! ఎంత ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళింది హనీమూన్‌కి కదా! పైగా చలికాలం ఇద్దరు ఒక్కటైపోయి ఉంటారు అని గోరింటాకు అంటే, పిన్ని ఆ నోరుతో అలాంటి మాటలు మాట్లాడకు. నాకు చిర్రెత్తుకు వస్తోంది. వినటానికి కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? నా కూతురు నక్షత్ర. ఇష్టం లేని ఆ చెర్రీ గాడితో ఎలా ఒకటవుతుంది? అది ఎప్పటికీ జరగదు. అయినా వాడిని చంపేసి ఇంటికి వస్తాను. ఒక్కదాన్నే వస్తానని చెప్పింది కదా! ఆ పనిలో బిజీగా ఉంటుంది. ఈ పాటికి వాడు హాస్పిటల్ బెడ్ మీద పడైనా పడి ఉంటాడు అని అపూర్వ అంటోంది. డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు మా నక్షత్రకి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా అని చెర్రీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, చూడండి మామూలుగా హెవీ కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆ ఎఫెక్ట్ మొత్తం గుండె, మూత్రపిండాలు పై మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో రేర్ కేసుల్లో మెదడుపై కూడా పడుతుంది. అలాంటి రేర్ కేసులో ఈవిడ ఉంది. మెదడుపై ఎఫెక్ట్ పడింది కాబట్టి ఆవిడ కోమాలోకి వెళ్ళింది. 3 అవర్స్‌కి ఒకసారి మెడిసిన్ ఇస్తూ ఉండాలి. మా నర్సులు చూసుకుంటూ ఉంటారు. మీరు కూడా పక్కనే ఉండి కనిపెట్టుకోండి. మా నర్సుల్ని మధ్య మధ్యలో అలర్ట్ చేస్తూ ఉండండి. ఏదేమైనా త్వరగా కోమాలో నుండి బయటికి రావాలని వేడుకోండి అని డాక్టర్ చెప్పి వెళ్తుంది. గగన్ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళగానే మీరా బిందుని తీసుకొని శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మా! ఎందుకమ్మా గొడవ? ఇంటికి వెళ్ళిపోదాం అని బిందు ఎంత బతిమలాడుతున్నా కూడా మీరా అస్సలు వినకుండా వీళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అని చెప్తూ బిందుని ఒక చేత్తో లాక్కొని లోపలికి తీసుకొచ్చి పూరి పూరి అని కేకలు పెట్టడంతో ముందుగా భూమి, శారద, శివ అక్కడికి వస్తారు. ఏంటి అందరూ వస్తున్నారు కానీ ఆ పూరి ఎక్కడా? అని మీరా అరుస్తూ ఉంటే ఏంటి కట్లు తెచ్చుకున్న ఆంబోతులా అలా అరుస్తున్నావు? వచ్చానేంటో చెప్పని పూరి అంటుంది. ఏయ్ పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలని శారద పూరిని అరుస్తూ ఉంటుంది. నేను నిన్ను పెంచిన పెంపకం ఇదేనా? పెద్దలకి గౌరవం ఇవ్వాలి కదా అని శారద అంటే, చూడమ్మా ఇలాంటి వాళ్ళకి గౌరవం ఇచ్చేంత మంచి మనసు నాకు లేదు. ఇలా అందరికీ మనం గౌరవం ఇస్తూ పోతూ ఉంటే వీళ్ళు మన నెత్తిన ఎక్కి కూర్చుంటారు అని పూరి అంటే, నీలాంటి అలగా జనాన్ని నెత్తిన ఎక్కించుకొని ఊరేంత పెద్ద మనసు మాకేమీ లేదులే అని మీరా అంటుంది. అత్తయ్య అసలు విషయం ఏంటో చెప్పండి. ఎందుకిలా మాట్లాడుతున్నారు అని భూమి అంటే, అబ్బబ్బబ్బా! మీ అత్తయ్యలాగే ఏమీ తెలియనట్లు భలే మాట్లాడుతున్నావు భూమి నువ్వు కూడా. అవునులే ఎంతైనా నువ్వు ఈ ఇంటి దానివి అయిపోయావు కదా! ఈ ఇంటి వేషాలు వేయకపోతే పుట్టింటి వేషాలు వేస్తావా ఏంటని మీరా అంటుంది. మీరా ఏదైనా అడగాలనుకుంటే సూటిగా అడుగు. లేకపోతే వెళ్ళిపో అని శారద అంటే, లేకపోతే ఇక్కడే తిష్ట వేసి కూర్చోటానికి వచ్చాననుకుంటున్నావా? అయినా కూడా మమ్మల్ని పరువు తీయాలి, మా పైన ఏదో చేయాలనే కదా మా పిల్లలు చదివే కాలేజీలోనే మీ పిల్లల్ని కూడా చేర్పించావు. నువ్వేమో గుడిలో అందరి ముందు నన్ను కొడతావు. నీ కూతురేమో కాలేజీలో అందరి ముందు నా కూతుర్ని కొట్టిందంట. ఏమే పూరి ఎందుకు నా కూతుర్ని కొట్టావని మీరా నిలదీస్తూ ఉండటంతో, కొట్టానని చెప్పింది మరి ఎందుకు కొట్టానో చెప్పలేదా నీ కూతురని పూరి నిలదీస్తూ ఉంటుంది. ఏం బిందు చెప్పలేదా అని పూరి అంటే, నేను నిన్నడుగుతుంటే నా కూతురు బిందుని అడుగుతావేంటని మీరా అరుస్తూ ఉంటుంది. అయితే చెప్తాను విను. అందరి ముందు నీ కూతురు బిందు శివని కౌగిలించుకుంది అని పూరి చెప్పగానే శారద, భూమి, మీరా ముగ్గురు చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు.